హాయ్. నన్ను ఒక బ్రదర్ అడిగిండు కామెంట్స్ లో ఏమనంటే, బ్రో అమౌంట్ లో మందు దొరుకుతా అని చెప్పేసి, అంటే లిక్కర్ దొరుకుతుంది అని చెప్పేసి అడిగినాడు. ఎస్, దొరుకుతుంది. కానీ అందరికి కాదు. ఇక్కడ ఒమన్ లోనే కాదు, ప్రతి గల్ఫ్ కంట్రీ దుబాయ్, కువైట్, ఖత్తర్, ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో ప్రతి ముస్లిం కంట్రీలో దొరుకుతుంది. కానీ ఒక రూల్ ఉంటుంది. ఎవరైతే ఆల్కహాల్ తాగే క్యాండిడేట్స్ ఉంటారో, అంటే 21 వయసు కన్నా ఎక్కువ ఉండాలి వాళ్ళ వయసు, అప్పుడే వాళ్ళు తాగడానికి ఎలిజిబుల్ అన్నట్టు. అందరికి దొరకదు మళ్ళీ 21 ఏజ్ ఉందని చెప్పేసి. కేవలం నాన్ ముస్లిమ్స్ కే, అంటే ఎవరైతే ముస్లిం కారో వాళ్ళకి దానికి ఒక పర్టికులర్ లైసెన్స్ కావాలి. ఇప్పుడు 21 ఏజ్ నుండి మన దగ్గర లైసెన్స్ ఉంది అనుకో, మనం తాగొచ్చు. కానీ ఆ లైసెన్స్ రావాలంటే బాగా పెద్ద ప్రాసెస్ అది. మామూలుగా ఆషామాషిగా రాదు లైసెన్స్ అది. మనకు పర్టికులర్ జాబ్ ఉండాలా, మన శాలరీ 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండాలా. ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీలో మన శాలరీ 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండి మన దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్, మన ఎంప్లాయర్ సర్టిఫికేట్ అన్ని బరాబర్ ఉన్నాయి అనుకో, మనకు వచ్చేస్తుంది. అది ఈజీ. మనం రూమ్ లో వస్తుంది తాగొచ్చు. బయట తాగడం అలవట్లేదు, పబ్లిక్ ప్లేస్ లో తాగడం అసలు అలవట్లేదు. కానీ మనం వైన్ షాప్ నుంచి తెచ్చుకొని రూమ్ లో కూర్చొని తాగ. ఇంకో దారి కూడా ఉంది. ఏంటంటే ఇట్లా లీగల్ కాకుండా ఇల్లు కూడా సేల్ చేస్తారు ఇల్లీగల్ గా. చాలా మంది ఇల్లీగల్ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ. దుబాయ్ లో చూసినా, ఒమన్ లో కూడా చూసినా ఇల్లీగల్ సేల్ చేస్తారు. తాగే వాళ్ళు కూడా ఇల్లీగల్ తాగుతారు. కానీ ఒకసారి పోలీసులు పట్టుకున్నారు అనుకో, వాళ్ళు తాగంగా లేకపోతే వీళ్ళు సేల్ చేయంగా పట్టుకున్నారు అనుకో, ఖచ్చితంగా జైల్లో పెడతారు. కొన్ని రోజులు జైల్లో పెట్టి ఫైన్ చేస్తారు. లేదంటే కేసు కొంచెం సీరియస్ ఉంది అనుకో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని డిపోర్ట్ చేస్తారు అనమాట. అంటే పాస్పోర్ట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు అంతే. కానీ ఇల్లీగల్ తాగడం, ఇల్లీగల్ సేల్ చేయడం ఇక్కడ చాలా డేంజర్ అనమాట. అట్లా సౌదీ అరేబియాలో కూడా ఎందుకు ఆల్కహాల్ ఉంటుందంటే డిప్లొమాటిక్. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ వస్తారు అక్కడికి, వాళ్ళ కోసం తాగడానికి పర్టికులర్ ఒక రూల్ తోనే అక్కడ వాళ్ళకి ఇస్తారనమాట ఆల్కహాల్. కానీ ఇట్లా వైన్ షాపుల అమ్ముడు ఇట్లా ఏం లేదు సౌదీ అరేబియాలో. ఓకేనా. దుబాయ్, కువైట్, ఖత్తర్, ఒమాన్, బహ్రెయిన్ లాంటి కంట్రీలో చూసుకుంటే మాత్రం లీగల్ గా అమ్ముతారు అనమాట. వైన్ షాప్స్ ఉంటాయి. కానీ సౌదీ అరేబియాలో అట్లా షాప్స్ ఉండే, కానీ వాళ్ళు డిప్లొమాటిక్ వేళ ఆల్కహాల్ ని మాత్రం వాళ్ళు ఇది నడుస్తారు అనమాట ప్రాసెస్ ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీలలో. హోప్ ఈ వీడియో నాకు కామెంట్ పెట్టిన బ్రదర్ కి, తర్వాత నా ఫాలోవర్స్ కి, నా సబ్స్క్రైబర్ కి హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ముందు నా ఛానల్ లింక్ నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే బ్లెస్డ్, స్టే హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.